లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయం కొరకు దేవుడికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు మనకి ఇచ్చే సమయం కొరకు దేవుడికి మనం మహిమ చెల్లించాలి. ఈ దినం కొరకు దేవుడికి వందనాలు చెల్లించాలి. అలాగనే మరి దేవుని కృపను బట్టి అందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాం, ప్రార్థిస్తున్నాం. అందరూ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ టు దిస్ ఆన్లైన్ టైమ్, ది బెస్ట్ అండ్ ఎక్సలెంట్ టైమ్ విత్ ద లార్డ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ we pray for you every day. And also today also God is going to do so many things in our lives. I believe that దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడని నేను నమ్ముతూ ఈ సమయంలో మనందరూ కూడా ఏకీభించి ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప తండ్రి నీకు వందనాలు, మహోన్నతుడైన దేవుడా, మహాఘనుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో కూడా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ మా మధ్యలో నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి, యొక్క 27వ దినాన ఏప్రిల్ నెలలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవుడు నాయన. దేవా ఈ దినము కొన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడు స్తోత్రాలు. మా మార్గాలను, మా ప్రయాణాలను, మా యొక్క తలంపులను, మా ఊహలను సమస్తాన్ని దీవించిన దేవుడు నాయన. ఈ దినము కూడా ప్రభువా ఈ యొక్క క్వారంటైన్ సమయంలో మా మధ్యలో నీ ఉన్నందుకు స్తోత్రాలు, మా గృహంలో మా ఇంటిలో నీ ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రభువా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా మార్గాన్ని, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని అప్పగించుకుంటూ ఉన్నాం. దేవా ఈ సమయంలో కూడా మేము ఇంటిలో ఉండి ప్రతి ఒక్కరూ ప్రభువా నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా తండ్రి, నీవే తండ్రి మాలో నివసిస్తానన్నావు. మా దేహాన్ని, మా హృదయాన్ని నీకు నివాసముగా నాయనా నీ సన్నిధిలో మేము అర్పించుకున్నప్పుడు మా హృదయంలో నివసించి మమ్మల్ని ప్రభువా నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన దేవాలయముగా చేసుకొని నీ నామాన్ని మహిమపరచుకోవటానికి సెలవిచ్చిన దేవుడు, మా దేహాల్లో మా హృదయాల్లో నీవు నివసిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా నీ బిడ్డను దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా జిల్లాలని, మా పల్లెల్ని, మా యొక్క బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభువా 140 కోట్ల మందికి పైగా ఉన్న స్త్రీలను, పురుషులను, చిన్నలను, పెద్దల్ని bless them Lord, everyone Lord in India. Bless them Lord, everyone in all over the world. Lord God, 750 above billion people God is on this planet, on this earth. Lord bless them Lord, everyone in the name of Jesus. We are praying for their comfort, we are praying for their safety, we are praying each everyone Lord protection and safeguard. Hallelujah. We are praying for their salvation in the name of Jesus. We are praying for everyone's blessing God in your presence. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి స్త్రీ పురుషుడు దీవించబడును గాక. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు గాక. నాయనా ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు నాయన. ఏ వ్యక్తిని ప్రభువా తండ్రి నాయన కోల్పోవటం ఎవరికి ఇష్టం ఉండదు దేవా. వారి వారి కుటుంబాల్లో ప్రభువా ప్రతి వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి వాడు, ప్రాముఖ్యమైనటువంటి నాయన వ్యక్తిగా ఉంటూ ఉండగా స్త్రీలను, పురుషులను ఆశీర్వదించి మహిమ పొందని ప్రార్థిస్తూ ఈ కూడిక మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ నీ కృపను, నీ గాయపడిన స్థానం మా పైన, మా జీవితాలపైకి ఆహ్వానిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన అంతటి నీకు అప్పగిస్తూ ఉన్నాం దేవా. ఆత్మ అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాం.
పరిశుద్ధాత్మ సన్నిధిని మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం. మా పెదవులు, మా నాలుకలు, మా కంఠస్వరాలు, మా హృదయాంతరంగాలను ప్రభా నీవు నింపండి ప్రభా. నీ శక్తితో, నీ అభిషేకముతో ముట్టండి నాయన. ఈ కార్యక్రమం అంతా కూడా ఈ దినము, ఈ సమయము ఆశీర్వాదకరంగా చేసి మహింపొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో క్రీస్తులో జీవించి నాకు ఎల్లప్పుడూ చేయాలి అన్న పాట పాడి సమయంలో దేవుడు కనపరచిన. హల్లెలూయా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. ఎన్నెన్నో కష్టాలు వచ్చినా, నేను దిగులు చిన్నానిలో. ఎన్నెన్నో కష్టాలు వచ్చినా, నేను దిగులు చిన్నానిలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనిలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనిలో. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. నా యేసు ముందున్నాడు, నేను జయముతో వెళ్ళుచున్నాను. నా యేసు ముందున్నాడు, నేను జయముతో వెళ్ళుచున్నాను. మంటలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. మంటలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. సాతాను అధికారము నా యేసు తీసివేసెను. సాతాను అధికారము నా యేసు తీసివేసెను. సిలువను దిగగొట్టి యేసు కాళ్ళకు త్రొక్కివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళకు త్రొక్కివేసెను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. పాపాలు తీసివేసెను, నా శాపాలు తొలగించెను. పాపాలు తీసివేసెను, నా శాపాలు తొలగించెను. యేసుని గాయాలతో నేను స్వస్థత నొందితిని.
ఎల్లప్పుడూ జయమే క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయమే జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది.
తండ్రిలో ఎల్లప్పుడూ సంతోషమే. ఆటలు పాటలు ఇక్కడేగా, తండ్రిలో ఎల్లప్పుడూ సంతోషమే. ఆటలు పాటలు ఇక్కడేగా, ఆడుదాం కొనియాడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం, ఆడుదాం కొనియాడుదాం, ఆడుదాం నాట్యమాడుదాం. హల్లెలూయా
తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదా కొని ఆడుదా, ఆడుదా నాట్యమాడుదా, ఆడుదా కొని ఆడుదా, ఆడుదా నాట్యమాడుదా. హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. హల్లెలూయా ఆనందమే, హద్దులేని సంతోషమే. తండ్రిలో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రిలో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. స్తుతి పరిశుద్ధుడా, నీకు వందనాలు గొప్ప తండ్రి. అవును ప్రభువా, నీ సన్నిధానంలో మేము సంతోషించినట్లుగా, గంతులు వేయినట్లుగా, నాట్యం ఆడినట్లుగా ప్రభువా, నీ మమ్మల్ని సంతోషభరితులుగా చేస్తున్నందుకు వందనాలు. నీవు మా తండ్రివి ప్రభువా, నీవు మా పరలోకపు తండ్రివి, మా ఆత్మలకు నాయన తండ్రి అయినటువంటి వాడు. స్తోత్రాలు దేవా, కనికర సంపన్నుడు అయినటువంటి తండ్రివి నాయన, దయాళుడు అయిన తండ్రివి, దీర్ఘశాంతుడు అయినటువంటి తండ్రివి దేవా. నీ జ్ఞానము అపరిమితము నాయన, నీ బుద్ధి నీ తెలివి నాయన ప్రభువా తండ్రి, ఎవరు కూడా మాకు ఇవ్వలేనటువంటిది తండ్రి. అయ్యా, అలాంటి నీ సన్నిధిని, నీ పరిశుద్ధాత్మను ప్రభువా మాలో కుమ్మరిస్తున్న దేవుడు, నీ ఇంటిలో మమ్మల్ని ఆనందభరితులుగా చేస్తున్న దేవుడు, నీవే మాలో నివసిస్తున్న దేవుడు తండ్రి. దేవా తండ్రి, మాకు నిత్యమైన నివాసములు ప్రభువా పరలోకములో సమకూర్చుచున్న దేవుడు నువ్వే తండ్రి. స్తోత్రాలు ఆయన. నీ నివాసములు రమ్యమైనటువంటివి ప్రభువా, సుందరమైనటువంటివి నాయన, స్వచ్ఛమైనటువంటివి, స్థిరమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి, నిత్య నివాసములు ప్రభువా మమ్మల్ని నివసింపచేయటానికి ఈ భూమి మీద మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు. స్తోత్రాలు. నీ కనికరు కొరకు స్తోత్రాలు, నీ దయ కొరకు స్తోత్రాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ దినము కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యపు యొక్క నీడలో ప్రభువా మమ్మల్ని సేద తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క ప్రభువా వాక్యమనే పుష్టికరమైన ఆహారముతో మమ్మల్ని బలపరిచి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారా? ఐఎమ్ సో హ్యాపీ టుడే ఆల్సో టు జాయిన్ విత్ యూ టు వర్షిప్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. I invite all of my friends all over the world from every country. Thank you so much for being with us and worshiping with us, our God, our Father, heavenly, eternal God and eternal Father. Today also I enjoy the presence of God, and I hope you also enjoying the presence of Almighty. Hallelujah. Praise the Lord. దేవుడు మన మధ్యలో ఉన్నాడు పిల్లారా. ఈరోజు కూడా ప్రభువు తన కృపతో తన హస్తముతో మనం దర్శిస్తూ ఉన్నాడు. మన హృదయాలను మన అంతరంగాలను ఆయన దర్శిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. And today also we are going to do some good work, that is the
hear the word of God. Listen to Him and obey to Him. That is the good work. Praise the Lord. Hallelujah. దేవుడు నిజంగా పిల్లరా మనకి చూడండి, అసలు ఈ భూమి మీద ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ మనకి దేవుని సన్నిధి లేకపోతే మాత్రం అది ఎంతో కష్టం. సో కాబట్టి ప్రాముఖ్యంగా మనం దేవుని సన్నిధిని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఈ దినము కూడా మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన అభిషేకాన్ని ఆహ్వానించుదాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇదే let us read some verses today from the book of John's Gospel, chapter 5 verse 30. Chapter 5 verse 30. I cannot myself do nothing. As I hear, I judge, and my judgment is righteousness, because I do not seek my own, but the will of the Father. The will of the Father. I do not another. I do not seek my own will, but the will of the Father. but the will of the Father Who sent who sent me. me. Praise the Lord. Hallelujah. Hallelujah. చదవండి అమ్మగారు. నా అంతట నేను ఏమీ చేయలేను. నా అంతట నేను ఏమి చేయలేను. నేను ఆ, నేనున్నట్లుగానే తీర్చున్నాను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినము మనం 29 వచనం వరకు చాలా విషయాల్ని మనం చదువుకోవడం జరిగింది. చివరిలో ఒకవేళ చదవకపోతే 27, 28, 29 వచనాల్ని ఇంకా క్లియర్గా చదవలేదేమో, వాటిని కూడా చదువుదాం ఒకసారి. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపోకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. తీర్పు తీర్చడానికి అధికారం ఉంది యేసయ్యకి. యేసయ్య మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఐ హ్యావ్ అథారిటీ టు జడ్జ్ ఆల్ ద పీపుల్. All the people, praise the Lord, hallelujah, everyone. And He has given Him authority to judge because He is the Son of Man. Do not be amazed at this, for a time is coming when all who are in their graves will hear His voice and come out. Those who have done what is good will rise to life, and those who have done what is evil will rise to be condemned. By myself I can do nothing. I judge only as I hear, and my judgment is just. For I seek not to please myself, but Him who sent me. If I testify about myself, my testimony is not true. There is another who testifies in my favor, and I know that his testimony about me is true. You have sent to John, and he has testified to the truth. Not that I accept human testimony, but I mention it that you may be saved. John was a lamp that burned and gave light, and you choose for a time to enjoy his light. I have testimony. He is telling here, it is the testimony. Jesus
హ్యావ్ టెస్టిమనీ మై ఫ్రెండ్. యేసయ్య ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నట్టు ఈ వాక్యాలన్నింటిలో కూడా ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉన్నది. ఆయన అధికారాన్ని దేవుని దగ్గర నుండి పొందుకొని ఉన్నాడు. తండ్రి అధికారాన్ని అనుగ్రహించున్నాడు. మనుషులందరి మీద కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, చనిపోయిన వాళ్ళు ఎన్ని కోట్ల మంది తెలియదు. ఒకసారి నేను లెక్క ఏదో చూశాను, కానీ ఆ లెక్క కరెక్ట్ కాకపోవచ్చు, చెప్పలేవు ఎంతమంది చనిపోయారు. అది ఎన్నో సమ్ ట్రిలియన్స్ బిలియన్స్ చెప్పింది. కానీ ఏదేమైనప్పటికీ పిల్లరా, ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కళ్ళు, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క తీర్పులోనికి వస్తారు. దేవుని సింహాసనం దగ్గర నిలబడతారు. ఆయన న్యాయ సింహాసనం దగ్గర నిలబడే సమయం ఒక దినం వస్తుంది అని దేవుని వాక్యం చెబుతా ఉంది. సో దేవుని దగ్గర నిలబడే సమయం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ప్రతిరోజు ఆయన దగ్గర నిలబడటం చాలా మంచిది. ప్రార్థనలో, దేవుని సన్నిధానంలో, దేవుని దగ్గరికి వెళ్ళి మన హృదయాల్ని, మన అంతరంగాల్ని కొమ్మరించుకొని దేవునికి మన హృదయాన్ని ఇప్పి ఆయనతో మాట్లాడటం. ఇట్ ఈస్ గుడ్ ఫర్ us to pray in the presence of God or stand in the presence of God every day. Praise the Lord, hallelujah. సో యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారు అని చెబుతున్నాడు. 27 వచ్చిన దగ్గర చదువుకోవడం చాలా ప్రాముఖ్యమైంది మనకి. సో అప్పుడు మనకు అర్థం అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని 27 వచ్చిన దగ్గర మళ్ళీ చదివిస్తా ఉన్నాను. 20 ఓకే, ఇప్పుడు 30వ వచనంలో మళ్ళీ తెలుగులో చదువుకుందాం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోర్చున్నాను, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేలా నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించడానికి ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమని నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ప్రాముఖ్యంగా ఏం మాట్లాడుతున్నాడంటే క్రియలు. యేసయ్య పంపబడ్డాడు, తండ్రి యేసయ్యను పంపించాడు. అంటే ఈ భూలోకంలోనికి మానవుడిగా వచ్చాడు. మనుషులు పంపించలేదు, సంస్థలు పంపించలేదు, లేకపోతే తల్లిదండ్రులుగా మనం ఈ లోకంలో ఎలాగైతే జన్మించామో అలాగే జన్మించలా యేసు ప్రభు. అలాగే మాత్రమే కాదు, అంటే దాంట్లో కూడా అవును ఒక వాస్తవం ఏంటంటే మళ్ళా జన్మించాలి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. కొంతమంది దీని మీద కామెంటరీ, ఎంతోమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏమని చేస్తారంటే, అంటే దేవుడు ఈ భార్యాభర్తల యొక్క సంబంధాన్ని అంత చులకనగా చూస్తున్నాడా? అసలు దేవుడే భార్యాభర్తల సంబంధాన్ని పెట్టింది, చులకని ఎందుకు చూస్తాడు? భార్యనిచ్చింది దేవుడే, స్త్రీని పురుషునికి ఇచ్చింది దేవుడే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి పురుషుడినిచ్చాడు, పురుషునికి స్త్రీనిచ్చాడు. స్త్రీనిచ్చి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఈ భూమిని నిండించండి, సమస్తాన్ని లోపరచకండి. అవి సముద్రంలోనైనా భూమి మీద ఉన్నటువంటివైనా భూమి క్రింద అన్నింటిపైన నీకు అధికారం ఇస్తున్నానని చెప్పాడు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే భూమిలో ఉన్నాయంటే నూనె కూడా మనం తీసుకుంటున్నాం కదా, నీటిని కానీ నూనెని కానీ ఖనిజాలు కానీ బంగారం కానీ వెండి కానీ రత్నాలు కానీ ముత్యాలు కానీ ఈ సముద్రంలో నుండి ఈ భూమిలో నుండి వాటిని అన్నిటిని కూడా మనం అనుభవించేవన్నీ కూడా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయింగ్ ఫ్రమ్ సీ ఫ్రమ్ ద ఎర్త్, వీఆర్ digging the earth, we are going deeper into the sea and bringing so many things for our food, for our beauty, for our
things to use. So drinking water and so many petrol, fuel, so many things ఇలాగ అన్ని మన ఆహారం కానీ సమస్తాన్ని కూడా పిల్లారు దేవుడే అన్నింటిని మనకి ఇచ్చి అంటున్నాడు, మీరు హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఒక దినం వస్తుంది, ఆ దినము నాడు మీరు లెక్క అప్పగించాలి. ఎందుకంటే మనిషిని దేవుడు గౌరవిస్తున్నాడు, స్త్రీని పురుషుణ్ణి దేవుడు గౌరవిస్తున్నాడు. ఒకళ్ళకి ఒకళ్ళు అన్యాయం చేసుకోకుండా, మోసం చేసుకోకుండా, దగా చేసుకోకుండా, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోకుండా, నిందించుకోకుండా, దూషించుకోకుండా, చెడు చేసుకోకుండా, నష్టం చేసుకోకుండా ఒకళ్ళకొకళ్ళు చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండండి. అది దేవుని వాక్యం. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బీ గుడ్ టు అదర్స్ అండ్ బీ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వై గాడ్ మేడ్ us. If you do evil things, if you do any bad things in your life, you have to accountable, you have to give an account to your God, to your Creator, and also to your conscience. Praise the Lord. Hallelujah. So దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, దేవుడు నన్ను పంపించాడు. ఎట్లా వచ్చాడు? యేసుప్రభు వారు తండ్రి పంపించాడు భూమి మీద, మానవుడిగా వచ్చాడు కాబట్టి తండ్రి అంటున్నాడు అని చెప్పుకొస్తున్నాం మనం. మాటలో చెప్పాలంటే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా అన్నాడు, నేను నా తండ్రి ఒకటై ఉన్నాను. మళ్ళా చెప్పాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచ్చిన దగ్గర 33 వరకు, నేను నా తండ్రి ఒకటై ఉన్నాను. వీఆర్ వన్. నా తండ్రి చేసే క్రియలు నేను చేస్తున్నాను. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. 10, 11, 12 వచనాల్లో నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. లేకపోతే 8 వచ్చిన దాకా 7 వచ్చిన దగ్గర నుంచి చదివితే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో నా తండ్రి చేసే క్రియలు నేను చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు యేసుప్రభు వారు, ఇదిగో తండ్రి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీరెవరు కాదంటానికి? హూ ఆర్ యూ? మై ఫాదర్ ఈస్ testifying that I have sent my son Jesus being sent by me. The heavenly Father is testifying about Jesus Christ. He was telling here, Jesus was telling here, my Father sent me. 36వ వచనంలో అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పై వాక్యాల్లో ఏమని చెబుతున్నాడంటే యేసుప్రభు వారు, నేను నా తండ్రి ద్వారా నా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చగోరుతున్నాను. అందుకే దేవుడు నాకు సర్వాధికారం ఇచ్చాడు. తీర్పు తీర్చడానికి కానీ, మాట్లాడటానికి కానీ, లేకపోతే గద్దించడానికి కానీ, హెచ్చరించడానికి కానీ, సరిచేయటానికి కానీ, బోధించడానికి కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటిపైన అధికారము. నువ్వు యేసయ్య బోధ వింటేనే అది దీవెనకరం. యేసయ్య మాటలు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, మన పితరులకు దేవుడు, అబ్రహాము నేను పుట్టక ముందే, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నవాడును అన్న దేవుడు. దేవునికి స్తోత్ర. అబ్రహాము నా దినాలను చూడాలని ఎంతో సంతోషించి వాటిని చూశాడు, సంతోషించాడు, ఆనందించాడు అని చెబుతున్నాడు. మోషే నన్ను గురించి రాశాడు కదా, మీ లేఖనాల్లో చెబుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మోషే రాసిందంతా కూడా నేను చెప్పింది రాశాడు మోషే. నన్ను గురించి కూడా రాశాడు మోషే, నేను ఈ భూమి మీదకి వస్తానని. దేవునికి స్తోత్ర. ఆయన మాట మీరు వినాలని ప్రవక్తలు రాశాడు.
ప్రవక్తల యొక్క చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఆది కాండం దగ్గర నుండి మలాకి గ్రంథం వరకు యేసయ్యను గూర్చినటువంటి మాటలు తెలియజేయబడతామని పిల్లారా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, యోహాను గురించి కూడా మాట్లాడుతూ అన్నాడు, యోహాను మీరు పంపించారు కదా, యోహాను నా గురించి సాక్ష్యం ఇచ్చారు కదా, యోహాను నా గురించి మాట్లాడాడు కదా అని చెబుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను యేసయ్య గురించి మాట్లాడాడు, మోషే గారు యేసయ్య గురించి మాట్లాడాడు, ప్రవక్తలందరూ యేసయ్య గురించి మాట్లాడారు. లూకా సువార్త 24వ అధ్యాయం అంతట్లో కూడా మనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభువారు చివరి మాటల్లో చెబుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో ప్రవక్తల గ్రంథాల్లో నా గురించి రాయబడి ఉంది. చదవండి అమ్మ 24వ అధ్యాయము లూకా సువార్త, లూక్ చాప్టర్ 24, లూక్ చాప్టర్ 24 వర్స్ 42. 24వ అధ్యాయము 42 వచ్చిన దగ్గర చదువుకుందాం. నీ మీద ఆధారపడితే కష్టమే నాకు. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అందుకే ఆయన మోషే ధర్మశాస్త్రం నందును ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతులకు మీరే సాక్షులు. యు ఆర్ ద విట్నెస్. చదువునానా? So they gave him a piece of broiled fish and some honeycomb, and he took it and ate in their presence. Then he said to them, "These are the words which I spoke to you while I was still with you, that all things must be fulfilled which were written in the law of Moses and the prophets and the written in the law of Moses and the prophet and the Psalms and the prophets and the Psalms and the Psalms conquering Psalms okay conquering me and he Psalms conquering me conqueror concern Anna concerning me and he opened their understanding. Praise the Lord, hallelujah. And he opened their understanding that they might confess the scriptures. Praise the Lord, hallelujah. Hallelujah. So Bible okay ఏమైందమ్మా ఇది పడిపోయినట్టుంది మళ్ళీ. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలోను లేఖనాల్లోనూ మోషే జ్ఞాపకం చేసినట్లుగాను, కీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగాను, ప్రవక్తల్లో జ్ఞాపకం చేసినట్లుగాను, యేసు ప్రభుని గురించి మాట్లాడినట్లుగాను యేసు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరే నాకు సాక్షులు అంటున్నాడు ఇక్కడ. అయితే తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. గాడ్ ఈజ్ టెస్టిఫైయింగ్ అబౌట్ మీ. యేసయ్య అంటున్నాడు, ఇదిగో దేవుడు తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను. నా సాక్ష్యం సత్యము. మనుషుల సాక్ష్యం కంటే కూడా మనుషుల సాక్ష్యం మనుషులకు అవసరం, కానీ యేసయ్యకి అవసరం లేదు. మనుషుల యొక్క సాక్ష్యము యేసయ్యకి అవసరం లేదు. మనుషుల గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాలని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా రాయబడింది. 2-3 సాక్షుల ద్వారా ఒక కార్యము స్థిరపరచబడాలి. అందుకే యేసు ప్రభువు చెప్పారు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో, ఇదిగో మీ గ్రంథంలో రాయబడింది కదా, 2-3 సాక్షుల ద్వారా ఒక
స్థిరపరచబడాలని ఇదిగో నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు నా గురించి, నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా తండ్రి కార్యాలు చేస్తున్నాను, నేను నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ద విల్ ఆఫ్ మై ఫాదర్, మై హెవెన్లీ ఫాదర్. And I'm doing what God is telling with me. What God is telling with me. 36 verse. I have testimony better than that of John, for the works that the Father has given me to finish. I have a testimony other than that of John, for the works that the Father has given me to finish. To finish. Father given, not a man, not a somebody, not a president, not a prime minister, not a governor, or any boss. ఈ లోకంలో మనకి బాసులు ఉంటారు, ప్రెసిడెంట్లు, ప్రధానులు, చీఫ్ మినిస్టర్స్, ఎంపీలని, ఎమ్మెల్యేలని, కార్పొరేటర్స్ అని ఇట్లా అధికారులు ఉన్నారు. వాళ్ళు చెబితే చేస్తారు. ఇంట్లో ఉంటారు, అది ఇంట్లో ఫాదర్ చెబితే చేస్తారు. అలా యేసే అంటున్నాడు, ఇదిగో మై ఫాదర్ ఈజ్ మై గాడ్, మై ఫాదర్ హెవెన్లీ, మై ఫాదర్ ఈజ్ ఎ హెవెన్లీ ఫాదర్. My father is not earthly father. For the works that the Father has given me to finish. దేవుడు ఏ పని అయితే చేయాలని నా యందు నిశ్చయించాడో, నిర్ణయించాడో ఆ పనే నేను చేస్తాను ఈ భూమి మీద. నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను, తండ్రి ఇష్టాన్ని చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో కూడా, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 and 29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యమును, ఎవరికి ఇష్టమో ఆయనకి ఇష్టమైన. యేసు ప్రభువే తండ్రికి ఇష్టమైన కార్యాన్ని చేస్తానని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెబుతుంటే నువ్వెవరు, నేనెవరు? అసలు యేసు ప్రభుని ఫాలో అవుతున్నావా? నువ్వు ఫాలో అవుతే యేసు ప్రభు ఏదైతే చేశాడో అదే చేయాలి. మన ఇష్టాలు చేసుకోవాలని, నా ఇష్టం, నేను, నీ బలం ఉండగానే, నీ శక్తి ఉండగానే నువ్వు అనుకుంటున్నావు నీ ఇష్టమని. ఒక్క దెబ్బ కొడితే చాలు దేవుడు. ఇప్పుడు కరోనా దెబ్బ చూడండి ఎట్లా ఉందో, చెంప చెళ్ళు దెమ్మ తిరిగిపోయి బొక్కబారలు పడతావో ఎలికలు పడతావో తెలియదు. ఒక్క దెబ్బ చాలు పిల్లారా. అంటే దేవుడు పంపించాడని కాదు, అది దుష్టుడు పంపించాడు. మరి దేవుడు తీసివేయచ్చుగా, దేవుడు తీసివేయచ్చు కదండి. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. నాశనం అయ్యేది అంతా దుష్టుడు వల్లనే. కానీ దేవుడి వాక్యం చెబుతా ఉంది, గాయపరచువాడు నేనే, గాయాలు కట్టువాడు నేనే. అంటే మంచి విషయంలో నిన్న చెప్పుకున్నాం కదా, మనం శిక్షించువాడు, దండించువాడు, మేలు కోరి, మంచి కోరి, క్షేమం కోరి మనం శిక్షిస్తాడు, దండిస్తాడు. నువ్వు వినకపోతే, మంచిగా చెప్పినప్పుడు, శిక్షిస్తున్నప్పుడు, దండిస్తున్నప్పుడు, కరెక్ట్ చేసి నువ్వు వినకపోతే, నువ్వు మొండిగా ఉంటే ఏదో పాఠం నేర్చుకోవడానికి దేవుడు ఏదో ఒకటి అలౌ చేస్తాడు ఒక్కోసారి. ఇది ప్రపంచానికి ఒక పాఠం నేర్చుకోవటానికి, ప్రపంచము ఒక విషయాన్ని తెలుసుకోవటానికి. సరే మనుషులు చేశారా, మనుషులు చేయనీయకుండా దేవుడు చేయలేడా? చైనాను నా ప్రజలు నువ్వు అంతం చేస్తావా, నాశనం చేయడానికి ఇలాంటి పనికి మాలినటువంటి వైరస్ని విడుదల చేస్తావా అని చెప్పి వాడు గద్దించి చేసి ఆ తలుపులన్నింటినీ నాశనం చేయవచ్చుగా దేవుడు. అప్పుడే
దేవుడు ఎలవ్ చేస్తూ ఉన్నాడు కొన్నిటిని. దేవుడు ఎలవ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనుషులు వినట్లా, ఎంత చెప్పినా వినట్లా, మంచి చెప్పినా వినట్లా, సరిగా చెప్పినా వినట్లా. ఇప్పుడు చూడండి, మనిషి తుమ్మితే వైరస్ వస్తుంది, దగ్గితే వైరస్ వస్తుంది, ఉమ్మి తాకితే వైరస్ వస్తుంది, ఇట్లా తాకంటే ఇట్లా పూస్తే కూడా వైరస్ వస్తుంది అంట. ఆ కాసేపట్లో దాని మీద చేయి పెట్టాడు అనుకోండి, ఎవడైనా వైరస్ వస్తుంది. ఇప్పుడు నోటు ఇట్టా ఇట్టా ఎన్నుతూ ఉంటారు, ఇట్టా ఎన్నుతూ ఉంటారు. సో నోట్ల మీద కూడా వైరస్ కొద్దిగా క్షణాల్లో అట్లా ఎవడైనా ముట్టితే ఒకవేళ సరే ఎంతసేపు, కొంతమంది ఎంతసేపు అంతసేపు చెబుతున్నారు, సరిగా ఎవరు చెప్పట్లేదు. కొంతమంది 3 రోజులు ఉంటుంది అంటున్నారు, కొంతమంది 6 గంటలే ఉంటుంది, 3 గంటలే ఉంటుంది అంటున్నారు. సరే ఏదో ఒకటి ఉంటుంది. అట్లా ఉమ్ము పెట్టి ఎన్నేటప్పుడు వెంటనే తీసుకున్నాడు అనుకో, వాడికి తాగుతుంది. ఒకవేళ వాడిలో కనుక వైరస్ ఉంటే, కరోనా వైరస్ ఉంటే అట్లాగా విస్తరిస్తుంది. ఇట్లా మనుషుల ద్వారా మనిషికి విస్తరిస్తుంది. అందుకే కొన్ని రోజులు క్వారంటైన్లో ఉండటం మంచిదే. కొన్ని రోజులు మనం బయటికి వెళ్ళకపోవటం, ఐసోలేట్ అయ్యి ఉండటం మంచిది, అది ఇంట్లో ఉండటం మంచిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పిల్లగా ఇలా దేవుని చిత్తాన్ని మనం చేయకపోవటం వలన, దేవునికి ఇష్టమైంది మనం చేయకపోవటం వలన, మనకు నచ్చింది, మనకి ఇష్టమైంది, మనం కోరుకుంది, మనం ఏదో గొప్పగా ఎంచుకొని మంచిగా మనమే మంచి వాళ్ళం అనుకొని జీవించటం ద్వారా మనం నష్టపోతున్నాము, మనం ఎంతో కోల్పోతున్నాము. యేసు క్రీస్తు వారు అందుకే చెబుతున్నారు, ఇదిగో నేను తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను అని చెప్పి యేసు ప్రభువు చెబుతున్నారు. తండ్రి క్రియలు చేయటానికి ఐ హ్యావ్ కమ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ కమ్ టు డూ ద యాక్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి నేను వచ్చాను. The very works that I am doing, the very works that I am doing, the work of God, the will of God and the work of God. దేవునికి ఇష్టమైనది, we have to do the will of God, we have to do the work of God because Jesus did, and also we have to continue that work. దేవుని పని testify that the Father has sent me. నా పనులే, very works that I am doing, the very works that I am doing testify that the Father has sent me. నేను చేసే పని నన్ను నా తండ్రి పంపించాడని తెలియజేస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పనులు చేస్తూ ఉండాలంటే ఈ భూమి మీద we have to do the works of God. మనం చదువుకున్నాం కదా నిన్నటి దినము కొన్ని విషయాలు చదువుకున్నాం. మార్కు సువార్తల 5వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటల్ని మనం చదివాం. 5వ అధ్యాయంలోకి మొదటి వచ్చిన దగ్గర నుండి చదువుకుందాం మళ్ళా. మార్క్ చాప్టర్ 5 verse 1 through some verses. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయాను. వీడేం చేస్తున్నాడట? దయ్యం పట్టిన వాడు, impure spirit. He has an impure spirit. సో ఇతడు ఈ దయ్యం పట్టినటువంటి వాడిగా ఉండి ఎట్లా ఉన్నాడంట? అపవిత్రాత్మ పట్టినవాడు అనుంది. సమాధుల్లో ఉంటున్నాడు. వీడు సమాధులు నివాసం చేస్తున్నాడు. సంకెళ్ళతో బంధించబడుతూ ఉన్నాడు. పలుమార్లు వాని కాళ్లకును చేతుకులను సంకెళ్ళు బంధించినను వాడు సంకెళ్లను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసెను. కనుక ఎవడును వాడిని సాధు చేయలేకపోయాడంట.
వాడి కాళ్ళకి వాడి చేతులకి సంఖ్యలు వేసి బంధించేవాళ్ళంట. వాడు వెళ్ళి తుత్తునీగా చేసుకొని వాటిని సమాధుల్లోకి వెళ్ళిపోయేవాడంట. సమాధుల్లోకి వెళ్ళి నివాసం చేసేవాడు, సమాధుల్లోకి వెళ్ళి ఉండేవాడు. ఇంకా ఏమని చెబుతుంది, వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధులలో కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొని ఉండేవాడు. ఇది దయ్యం, ఇది దేవుడు కాదు, ఇది దయ్యం. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా క్షేమమైనటువంటివి మంచి విషయాలు దీవెనకరమైనటువంటి విషయాలు చేస్తాడని దేవుడు వాక్యం చెబుతా ఉంది పిల్లారా. దేవుడు ఎప్పుడు కూడా చెడు చేయడు, నష్టం చేయడు. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి పరిశుద్ధుడు. తండ్రి యేసు ప్రభు నేను చేసిన పనులు ఏం చేసిండు యేసు ప్రభు? ఎందుకు యేసు ప్రభువుని అక్కడ 5వ అధ్యాయంలో ఎందుకు అంతగా బాధ పెట్టారు? 1వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 1 through 50, Jesus done a great miracle. He healed a paralyzed man. ఆయన లేకపోతే ఒక రోగగ్రస్తుడిగా, ఒక హీనమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని 38 సంవత్సరాల నుండి కాయలాగా పడిపోయి కదలలేనటువంటి వ్యక్తి, రోగంతో ఉన్నటువంటి వ్యక్తి, వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే యూదులు ఆయన ఎంతో హింస పెట్టారని వాక్యం చెబుతా ఉంది 15వ వచనంలో. బాగు చేసినందుకు, స్వస్థపరిచినందుకు, విడిపించినందుకు మంచిదే కదా అది. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు మంచి పని చేస్తున్నాడు. దేవుని వాక్యం చెబుతా ఉంది, వీడిని మంచి పని చేసినటువంటి వీడిని కూడా ఇక్కడ మంచి పని చేస్తే దయ్యాన్ని వెళ్ళగొడితే సమాధుల్లో ఉండేటువంటి వాడు, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వాడు, సంఖ్యలను తెచ్చుకుంటున్నటువంటి వాడు, అంత బలమైన సంఖ్యలు కూడా తెచ్చుకుంటున్నాడంటే ఎన్ని దురాత్మ శక్తులు ఇతరుల్లో ఉన్నాయో. 6వ వచనంలో వాడు దూరము నుండి యేసును చూచి, మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. బిగ్గరగా కేకలు వేసెను. వీడు యేసయ్యతో మాట్లాడుతున్నాడు చూడండి. ఇంతకుముందు ఎవరితో మాట్లాడినట్లుగా మనం ఇట్లేదు, ఎవరి దగ్గర రాయట్లా, ఎవరు కూడా దగ్గర రావట్లా. ఎందుకంటే వాడు కట్టేసి బంధించి ఒక చోట ఉంచితే అక్కడ ఉంటులా. చేతులు సంఖ్యలు తెచ్చుకుంటున్నాడు, కాళ్ళ సంఖ్యలు తెచ్చుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు సమాధుల్లోనికి, కొండల్లోనికి, గుట్టల్లోనికి, లోయల్లోనికి, వాడికి ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతున్నాడు. మనుషుల దగ్గరికి కేకలు వేస్తూ ఉన్నాడంట, అరుచుకుంటూ కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు. చాలా మంది దేవుడు తెలియక ఈ దినాల్లో కూడా, ఆ దినాల్లోనే కాదు, యూదుల మధ్య కాదు, ఇజ్రాయేల్ దేశంలోనే కాదు, ఆ గలిలయ ప్రాంతం, ఇది గలిలయ ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా ఇక్కడ గెరాసేను అనేటువంటి ప్రాంతము. ఇంకా దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, చివరిలో మనం ఒక వాక్యాన్ని కనుక చదివినట్లయితే 15వ వచనంలో, జనులు జరిగినది చూసి వెళ్ళి యేసునందుకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి పందుల సంగతియు బతిమలాడు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తానుండనిమ్మని ఆయనను బతిమలాడుకొని గాని ఆయన వారికి సెలవీక నీవు ఇంటి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమని
అనేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఈ దెక్కపోలి అనేటువంటిది ఒక 10 సిటీలు కలిగినటువంటిది. ఈ వాక్యము ఈ దెక్కపోలిని గురించి మార్కు సువార్త ఈ 5వ అధ్యాయం 1 నుండి 20 వరకు, అలాగనే లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుండి 39 వరకు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుండి 34 వరకు. లూక్ చాప్టర్ 8 verse 26 through 39, మాథ్యూ చాప్టర్ 8 verse 28 verse 39. ఈ వాక్యాల్లో దెక్కపోలి గురించి ఉంది. దెక్కపోలి అంటే ఒక 10 సిటీలు కలిగింది. ఒక 10 సిటీలతో ఉన్నటువంటిది. ఆ దినాల్లో బీసీ 65లో 65-69 అనుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టైంలో రోమీలంట ఆ సిరియా దేశానికి, ఆ ప్రాంతాలకి, ఆ గల్లియా ప్రాంతాల్లో అటు ప్రాంతాలంతా కూడా వెళ్ళి ఆ సిటీని ఆక్రమించుకున్నారు అనేటువంటిది ఒక చరిత్ర చెబుతా ఉంది. ఆక్రమించుకొని ఆ ప్రాంతాలని ఒక దెక్కపోలి అనే పేరు పెట్టారంట. ఒక 10 సిటీల్లో 10 సిటీలు కలిపి ఒకటిగా చేసి ఆ 65 ఆ ప్రాంతాల్లోనే. సో అంటే బీసీలో ప్రభుకి ముందు, యేసు ప్రభు ఈ భూమి మీదకి రాక ముందు. సో ఆ ప్రాంతాల్లో వాళ్ళు నివాసం చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని రోమీల ఆ దినాల్లో. ఈ దెక్కపోలి అంటే 10 సిటీలు కలిగిన ఒక ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాల్లో నుండి ఈ యొక్క గెరాసేను అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడు ఈ దయ్యం పట్టినటువంటి వాడు. యేసు ప్రభు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాడు. వారు ఆ సముద్రమునకు, మొదటి వచనంలో, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆ సముద్రమునకు అద్దరిలో అటువైపునటువంటి, లేకపోతే ఆ గల్లియాకు ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఈ సిటీలు కలిగినటువంటి ఆ ప్రాంతంలోకి వచ్చారు, ఈ దెక్కపోలి ప్రాంతానికి. ఈ దెక్కపోలిలో వీడు దయ్యములు పట్టినటువంటి వాడిగా ఉండి బిగ్గరగా కేకలు వేస్తూ అరుచుకుంటూ భయంకరమైనటువంటి విధానంలో వాడు వాతావరణం సృష్టించినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో తమ్మును ఆ ప్రాంతంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల వేడుకొనెను. ఆ ప్రాంతంలో నుండి తోలివేయద్దని మిగుల వేడుకొనెను. 10వ వచనంలో వాడు అంటున్నాడు. 9వ వచనంలో మనుషుల్ని విడిచిపోం. ఎందుకంటే వాడు ముందుగా నేను చదివాను, మళ్ళా చదవటానికి టైం వేస్ట్ చదవట్లేదు. అయినప్పటికీ 7వ వచనం దగ్గర నుండి మీరు చదివితే అక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వర్స్ 7 from 7. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశారు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమేమని వారిని అడగగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమలాడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయించి ఉండెను గనుక ఆ మందలలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమలాడుకొనెను. యేసు వాటికి సెలవిగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు ధరిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. వీడు అంటున్నాడు శాన అని అంటున్నాడు, నా పేరు శాన అని. శాన అంటే ఇంచుమించు 2000 దగ్గర నుండి 6000 కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ బైబిల్ కూడా చెబుతా ఉంది పందులు అంటే 2000, దాదాపుగా ఇంచుమించు 2000 పందులు అంట. ఇంచుమించు అవంట ప్రపాతము నుండి సముద్రము దరి నుండి వడిగా పరిగెత్తుకొని పోయి, అంటే అవి ఎన్ని ఉండిగా తెలియదు. శానా అంటే ఎన్నైనా కావచ్చు, 2000 నుండి 6000 కూడా కావచ్చు ఇంచుమించు. సో ఇవన్నీ కూడా
ఆ పందుల్లోకి వెళ్ళినప్పుడు ఆ పందులు సముద్రంలో పడిపోయి ఊపిరాడక చచ్చిపోయినాయంట. అంటే ఇన్ని దురాత్మలు వీళ్ళలో ఉండి, ఇన్ని అపవిత్ర ఆత్మలు. మరి ఇది మంచిదేగా? దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ మనం చదువుకున్నాం కదా వాక్య భాగంలో అద్భుతమైనటువంటి వాక్యాలు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన ఎంతమందిని ఎలాగ స్వస్థపరిచాడు, ఎలాగ బాగు చేశాడు, ఎలాగ మరి ఎంత అద్భుతంగా యేసు ప్రభు వారిని దీవించాడు అనేటువంటి విషయాలు మనము గత రోజుల నుండి చెప్పుకుంటానే ఉన్నాం. మత్తయి సువార్తలో కానీ, మార్కులో కానీ, యోహానులో కానీ అందరిని బాగు చేసినట్లుగా, స్వస్థపరిచినట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విలేజ్లో, ప్రతి సిటీలో, ప్రతి మరి కంట్రీ సైడ్ ప్రాంతాల్లోకి వెళ్ళి, ప్రతి గ్రామంలోనికి వెళ్ళి యేసు ప్రభు ప్రజలకు మేలు. దేవుడు యేసయ్యని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే దేవుని క్రియలు చేయటానికి. దేవుని చిత్తము ఏంటంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి, ప్రతి మనిషి తండ్రి అయిన దేవునికి వందనాలు చెబుతూ ఉండాలి. ప్రతిరోజు తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలి. దురాత్మ శక్తులతోనో దైవ శక్తులతోనో సహవాసం చేయటం కాదు. చెడు వ్యసనాలతోనూ చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు చేయటానికి మనుషులను పుట్టించలేదు. వ్యాధితోనూ రోగముతోనూ బాధపడటానికి దేవుడు మనిషిని పుట్టించలేదు. దేవునికి దూరముగా జీవిస్తూ నాస్తికుడుగా ఏథిస్టుగా ఉండడానికి దేవుడు మనిషిని పుట్టించలేదు. దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడంటే దేవునితో సహవాసం చేయటానికి. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుని క్రియలు చేయటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యేసు ప్రభు ఇక్కడ చెబుతా ఉంది. అందుకే యేసు ప్రభువుని దేవుడి భూమి మీద పంపించాడని, నేను అందుకే వచ్చాను ఈ భూమి మీదకి. దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు అపవాది క్రియలను లయపరచడానికి అన్నది వాక్యంలో. సాతాను క్రియలు లయపరచడానికి, అంధకార చీకటి శక్తులు అన్నిటిని కూడా లయపరచడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే పిల్లరా, అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడాలి. అదే మనం చదువుకున్న మత్తయి సువార్త 4:23-24 వచనాలు ఏమని చెబుతా ఉన్నాయి? యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాడు. ఆ దినాల్లో గలిలయలోను, ఈ దెకపోలిలోను, గలిలయ ఎదురుకున్నటువంటి ఆ ప్రాంతాల్లోను. అందుకేనంట సిరియా చెప్పాను కదా నిన్న, సిరియా అంట యెరూషలేము నుండి 652 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఆయన కీర్తి విస్తరించిందని ఇక్కడ వాక్యం చెబుతా ఉంది. 24 వచనంలో ఆయన కీర్తి సిరియా దేశం అంతా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత, వేదన చేత పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయపట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు కలిగిన వారిని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇంకా వాక్యం చెబుతా ఉంది 25వ వచనంలో, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చూసారా, ఈ దెకపోలి అని చెప్పాను కదా, దెకపోలి అనేది ఒక 10 సిటీలు కలయికంట. రోమీలు ఆ దినాల్లో 60 BC 65లో ఆక్రమించుకొని క్రీస్తు పూర్వము ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి దెకపోలి అన్నారు. ఈ దెకపోలిలో యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే ఈ గెరాసేనే ప్రాంతంలో నుండి, గెరాసేనే కాకుండా ఇంకా 10 సిటీలు ఉండి దాంట్లో, ఆ పేర్లన్నీ చెప్పడానికి టైం నాకు లేదు కాబట్టి దేవుడి చిత్తమైతే మరోసారి చదువుకున్న వాటి గురించి. ఈ గలిలయలోను, యూదయలోను, యెరూషలేములోను ఆ ప్రదేశములన్నిటి నుండి కూడా యొర్దానునకు అవతల నుండి, యొర్దాను కూడా యేసు ప్రభు సంచరించిన ప్రతి స్థలములో, ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా అద్భుతాలు, దేవుని క్రియ, దేవుని చిత్తం. అది దేవుని చిత్తం నువ్వు బాగుపడటం, దేవుని చిత్తం నువ్వు స్వస్థత పొందటం, దేవుని చిత్తం నువ్వు క్షేమాన్ని పొందటం, దేవుని చిత్తం నువ్వు మంచిగా జీవించటం, దేవుని చిత్తం
నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, హ్యాపీగా, ఆనందంగా గడపటం. అందుకే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. దట్స్ వై జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ టు గివ్ యూ న్యూ లైఫ్, టు మేక్ యువర్ హార్ట్ a joyful heart, to heal your broken heart, to heal your body parts, organs. Every organ must be in the condition of good health. Your every feeling receive health, healing. Your emotions receive healing and health. Your activities, your total body, soul and spirit must be in good health. That's why Jesus came to this world, came to this earth, and he suffered a lot. He took your curse on him. He bore everything, your sin, your curse, your infirmities and your sickness, diseases, your everything bad, the evil, you know. He took everything, but he was without sin. He was unleavened bread. పులియని రొట్టె యేసు ప్రభువారు, పాపం లేనివాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు జరగాలి పిల్లారా, దేవుని చిత్తం జరగాలి, దేవుని ఇష్టం జరగాలి. దేవుని ఇష్టాన్ని చేసే బిడ్డలుగా మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని చేసే బిడ్డలుగా మనం ఈ భూమి మీద దేవునికి సమర్పించుకోవాలి. వీడు బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయినా కానీ యేసు ప్రభు ఏం చేసినట్టే వాడిలో ఉన్నటువంటి దైవ శక్తులన్నిటిని పారద్రోలాడు. 10వ వచనం చెబుతా ఉంది. 10 చదివాం కదా, అది 11వ వచనం. యేసు వాటికి సెలవీగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలోనికి ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రభాతము నుండి సముద్రము దానిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరాడక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడబెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నట్లు చూచి భయపడ్డారంటండి. జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచిపోమని వారు ఆయనను బతుకులాడు కొనసాగిరి. చూసారా, మంచి చేస్తే కష్టమండి ఈ దినాల్లో. అదే చెడుని, తాగని, తిరగని, కొట్టని, తిట్టని, భయంకరమైన చెడు కార్యాలు చేయని, అబ్బా ఎంత హ్యాపీగా ఉంటారో. అదే బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తుంటే, దేవుణ్ణి ప్రేమిస్తుంటే, దేవుని సన్నిధికి వెళ్తుంటే ఇష్టపడరు కొంతమంది బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. రోజంతా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా గడుపుతుంటే ఎంత హ్యాపీనో వాళ్ళకి. కొంతమందికి, క్రైస్తవులకే, దేవుని బిడ్డలకే, క్రైస్తవులకే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దెయ్యాలు ఉండే, ఇంకా దేవుని వాక్యాన్ని ఇష్టపడని దెయ్యం ఉంది, ప్రార్థన ఇష్టపడని దెయ్యం ఉంది. ఏమో నీ లోపల ఎన్ని దెయ్యాలు ఉన్నాయో, వీడి లోపల ఎన్నో దెయ్యాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దెయ్యం, కొంతమందిలో ఎక్కువ దెయ్యాలు. చూడండి, వీడు కేకలు వేసుకొని తిరుగుతూ ఉండేవాడంట. వీడు కేకలు వేసుకొని తిరుగు, కానీ యేసును గుర్తుపెట్టాడు. యేసును గుర్తుపెట్టి ఏమన్నాడు? యేసును గుర్తుపెట్టి ఏమన్నాడండి? అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెబుతా ఉంది. యేసు ప్రభుని అంటున్నాడు 5వ అధ్యాయం 7వ వచనంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమ పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి చెప్పాను. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఏముందమ్మా చదువునానా? Mark chapter 5 verse 7. And he cried out with a loud voice and said, What have I do with you? Oh, Son of the Most High God. Hallelujah. Most High God. You are the Son of the Most High God.
ఏమంటున్నాడంటే అండి, సర్వోన్నతుడైన దేవుడు, దెయ్యం కూడా తెలుసు, దెయ్యానికి తెలుసు దేవుడు, దెయ్యానికి తెలుసు యేసు ప్రభు. కానీ యూదులు తెలియట్లా. ఎందుకంటే మతం అనే ముసుగులో ఉన్నారు, వాళ్ళు వేషధారణ అనే ముసుగులో ఉన్నారు. దేవుని యొక్క క్రియలను, దేవుని కార్యాలను గుర్తించలేనటువంటి భయంకరమైనటువంటి దుష్టుని శక్తిలో వారు ఉన్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది కుమారులు, మీరు సర్ప సంతానము అని అంటూ ఉన్నాడు యేసు ప్రభువు అనేక సార్లు. దయ్యపు శక్తులు ఆ దినము సర్పం ఏ విధంగానైతే మనం మోసం చేసిందో, ఈ దినాల్లో కూడా అనేక మందిని దయ్యం మోసం చేస్తూ ఉంది. దయ్యం మోసం చేస్తూ ఉంది. సరిగా బ్రతకనేట్లా, సరిగా జీవించినట్లు, మనుషులతో కలిసి ఉండనేట్లా, మనుషులు ప్రేమించినట్లా, మనుషులు గౌరవించినట్లా, మనిషిని మనిషిగా చూడనేట్లా. దేవుని బిడ్డలు కూడా, దైవ బిడ్డలు కూడా మనిషిని మనిషిగా చూడరు. సేవకులే ముందు మనిషిని మనిషిగా చూడరు, సేవకుడిగా చూడరు. చిన్న పాస్టర్లు అస్సలు లెక్క చేయరు. అసలు పని అంతా చేస్తుంది చిన్న చిన్న పాస్టర్లే. విలేజీల్లో, తాండాసుల్లో, స్లమ్ ఏరియాస్లో, వీధుల్లో అక్కడ ఇక్కడికి స్వార్థ ప్రకటిస్తుంది చిన్న చిన్న పాస్టర్లే. పని అంతా చేస్తుంది. నిజమైన పాస్టర్లు అంటే వాళ్ళే. నిజమైన దేవుని పని యేసు ప్రభువులాగా ఆ దినాల్లో నేను దేవుని యొక్క క్రియలు అని అంటున్నాడు. నేను చేస్తున్న క్రియలే నన్ను ప్రకటిస్తాను, నేను దేవుని కుమారునని, దేవుడు నన్ను పంపించాడని చెప్తున్నాడు. దేవుని చిత్తం. విలేజీల్లో, గ్రామాల్లో, మండలాల్లో తిరుగుతున్న చిన్న చిన్న పాస్టర్లు చూశారు, వాళ్ళే నిజమైన సేవకులు. ఈ సిటీలో ఉండి డాబ్సర్లు కొడుతూ, జల్సాలు చేస్తూ, సుఖభోగాలను అనుభవిస్తూ వెర్రవీగుతున్నటువంటి పాస్టర్లు కొంతమంది ఉన్నారు. వెర్రవీగుతారు. వారు చిన్న పాస్టర్లు లెక్క చేయరు. అసలు చిన్న పాస్టర్తో ఫోనే ఎత్తరు. చిన్న పాస్టర్ ఫోన్ చేసేదానికండి, విలేజ్ పాస్టర్ ఫోన్ ఎత్తరు, లెక్క చేయరు. ఒకప్పుడు ఈయన కూడా విలేజ్లో తిరిగినోడే, ఒకప్పుడు ఈయన కూడా చిన్న పాస్టరే, చిన్నగా స్టార్ట్ అయినోడే పెద్దోడైపోయాడు. ఇప్పుడు మనం చెప్పాను, నేను పెద్దోళ్ళు ఎత్త 5-10 లెక్క ఎత్తంతే, వీళ్ళే విర్రవీగే దుష్టత్వం కలిగినోడు. వీళ్ళు పాస్టర్లు కూడా పెట్టరు విలేజ్లో. కొంతమంది ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు పాస్టర్లే ఉండరు అసలు విలేజ్లో. కొంతమంది పాపం డబ్బు సంపాదించుకున్నా, మంచిగా ఎదిగినా చిన్న చిన్న పాస్టర్లను కూడా విలేజ్లో పెట్టి సేవ చేపిస్తారు. కానీ 1-2 పాస్టర్లు ఉన్నారు, వీళ్ళు అసలు సేవ కూడా చేపిరు. వీళ్ళే డిజిటల్లో ఉండి మాట్లాడతానంటారు, ఇక్కడే ఉండి ఈయనే చెప్పాలి. అక్కడ కూడా ఒక తెర పెట్టాలి. వీళ్ళు పాస్టర్లు కాదు, వీళ్ళు బిజినెస్ వాళ్ళు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి క్రియలు చేయాలి. తండ్రి క్రియలు ఏంటి? ఇక్కడ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నవారు, దుష్ట శక్తుల చేత పీడించబడుతున్నారు, అపవాది శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారు ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో దేవుని వాక్యం చెబుతా పిల్లారా. యేసు క్రీస్తు వారు గ్రామాల్లోకి వెళ్ళాడు, విలేజ్ల్లోకి వెళ్ళాడు. యేసు క్రీస్తు వారు చిన్న చిన్న ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం, మాథ్యూ చాప్టర్ 9:35, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును, గ్రామముల యందును సంచారము చేసెను. సేవకుడు అంటే, నిజమైన సేవకుడు గ్రామాల్లోను, పట్టణాల్లోను, వీధుల్లోను, మరి తాండాసులోను. తాండాసు ఎస్సీలు ఎస్టీలు అంటే ఇష్టపడరు కొంతమంది సేవకులు కూడా. వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు అండి, మేము హై కులం అండి, కొంతమంది బ్రాహ్మణ్స్లో నుండి రక్షించబడిన వాళ్ళు అండి. అంటే బ్రాహ్మణ్స్ అంటే ఏంది, మనుషులు కాదా? వాళ్ళ అమ్మా నాన్నకు పుట్టలేదా? వాళ్ళు ఏమన్నా ఊడిపడ్డారు ఎక్కడ నుండన్నా? ఎందుకు? మరి ఎస్సీ నుండి ఎస్టీ నుండి ఎవరైనా రక్షణలోకి వస్తే, ప్రభువుని నమ్ముకుంటే, అబ్బా వీళ్ళు ప్రభువులోకి వచ్చారండి అని ఎవరైనా అంటున్నారా? ఎవరు అంటున్నా. ఒక్కళ్ళు బ్రాహ్మణుల నుండి రాగానే అంటే ఏంటి అసలు ఈ ఎస్సీని ఎస్టీని దూరం పెట్టి ఊరగులు పెట్టింది ఒకప్పుడు బ్రాహ్మణ్సే. అంటే ఇప్పుడున్న వాళ్ళు కాకపోవచ్చు, అప్పుడున్న వాళ్ళు ఊరు చివరి పెట్టింది.
వాళ్ళకి వసతులు లేకుండా వాళ్ళు మనుషులు కాదని చెప్పి వాళ్ళకి ఆస్తులు ఉండకూడదని వాళ్ళు మంచిగా బ్రతకూడదని బట్ట కట్టకూడదని పెట్టిన ఒకప్పుడు వాళ్ళు దేవుని ఆ దేవాలయాలకు రానియకుండా దూరం చేసింది. ఇప్పుడు యేసు ప్రభు అట్లాంటి వాళ్ళందరూ దగ్గర తీసి వీధుల్లో సువార్తలు చెప్పమని ప్రభువే చెప్పింది. ఆ దినాలు నేర్పించడం ఒక మాదిరి, ఇది యేసయ్య మాదిరి. సంచారం చేయించు. అప్పుడు దెగ్గపోలిలోను, గలిలయలోను, యూదయలోను, యోర్దానులోను, ఆయా యోర్దాను అవతల ఆయా ప్రాంతాలు అన్ని ప్రాంతాలు తిరిగి యేసు ప్రభు చెప్పి పల్లెల్లోకి వెళ్ళండి, ప్రాంతాల్లోకి వెళ్ళండి చెప్పింది యేసు ప్రభువే. శిష్యులుగా తయారు చేసి నాటి నుండి నేటి వరకు శిష్యులు వాడలో వీధుల్లోనికి తిరుగుతూ ఉన్నారు యేసయ్య శిష్యులు నేటికి కూడా. వీళ్ళు నిజమైన సేవకులు. నువ్వు హై క్యాస్ట్ నుండి వచ్చిన వాడు అని చెప్పి ఏర్పాటు చేయాలని చూస్తే ఆ దేవుడు ఇష్టపడతాడా? 23వ అధ్యాయంలో మీరు చదవని తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం వారి గురించి మాట్లాడుతుంది. దేవుని చిత్తమైతే దాని వాక్యాన్ని నేను మీతో మాట్లాడతాను రేపు కానీ ఎల్లుండి కానీ. 23వ అధ్యాయం మొత్తం హై స్థానాల్లో ఉండాలనుకునేటువంటి వారి గురించి. సేవకుడు అంటే సంచారం చేయవాడు, సువార్త ప్రకటించేవాడు, పైసల కోసం కాకుండా ఇష్టంగా యథార్థంగా స్వచ్ఛందంగా సేవ చేసి ప్రార్థన చేసేవాడు. మనీ ఇస్తేనే కాదు, పైసలు ఇస్తేనే కాదు. ఇప్పుడు నిజంగా పైసలు ఇచ్చినా ఈపోయినాగా నిజంగా సేవ చేసేవాడు అంటే ఇప్పుడు తెలుస్తుంది. దేవుని సేవ అనేటువంటిది దేవుని ద్వారా పొందుకోవాలి. తండ్రి ద్వారా పొందుకొని యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు చెప్పిన మార్గంలో మనం సేవ చేస్తే అది నిజమైన సేవ. అయితే పిల్లల క్రియ అనేటువంటిది దేవుడు అక్కడ స్వస్థపరిచినందుకే 5వ అధ్యాయంలో యూదులు మాట్లాడి దాని మీద ఆ వాక్యం అంతా చెప్పుకుంటూ వచ్చాడు యేసు ప్రభు వారు యోహాను సువార్తలో. సో తండ్రి యొక్క క్రియలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు 9వ అధ్యాయం 35వ వచనంలో 36వ వచనంలో 36లో చదువుతాం ఇప్పుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపురు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడిని పనివారిని పంపించమని కోత యజమానుడికి ఏం చేయాలంటండి? వేడుకోవాలి అని తన శిష్యులతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పని వాళ్ళ కొరకు వేడుకోవాలంటే ప్రార్థించే వాళ్ళ కొరకు, స్తుతించే వాళ్ళ కొరకు, దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు, నిజంగా స్వచ్ఛందంగా సేవ చేయాలి. అట్లాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, పంపమని ప్రార్థన చేయాలి. సరే, ఏ కులం నుండి వచ్చినా మనకు దేవుని బిడ్డలకు కులం లేదు, మతం లేదు. కానీ క్రైస్తవులోకి వచ్చి కూడా, దేవుళ్ళలోకి వచ్చి కూడా ఇంకా కులాన్ని చెప్పుకుంటున్నారు, ఇంకా మతాన్ని చెప్పుకుంటున్నారు, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటా ఉండాలి. ఇది దేవుని చిత్తం కాదు, దేవుని బిడ్డలు కాదు. దురాత్మ ఉంది ఇంకా వాళ్ళలో. ఇంకా కులం అనే దెయ్యం ఉంది, మతం అనే దెయ్యం ఉంది, పిచాచి పట్టి పీడి శామ దెయ్యాలు ఉన్నాయి వాళ్ళల్లో. వాళ్ళు ఇంకా విడుదల పొందలా. నువ్వు యేసయ్య గురించి చెప్పొచ్చాము. ముందు కులాన్ని విడిచిపెట్టు, మతాన్ని విడిచిపెట్టు. యేసయ్యలో కులం లేదు, మతం లేదు. మానవుని సృష్టించాడు అంతే. దేవుడు ఆదామును సృష్టించాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం అని ఉంది బైబిల్లో. అందరూ ఒకటే. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినా కానీ, వాళ్ళు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఇది మనుషులు పెట్టినవి వర్గాలు వేరు చేసినవి. కొన్ని దేశాల్లోనే ఏమైనా ధనవంతులు పేదవాళ్ళు అని ఉంటుంది, కులాలు లేకపోయినా కానీ. కులాలు ఉండవు, అన్ని ఏ దేశంలో కులం ఉండదు మన ఇండియాలో తప్ప. కానీ భేదం మాత్రం ఉంది అన్ని దేశాల్లో. వాడు ఆ దేశస్తుడు, వీడి దేశుడు, వాడు నల్లోడు, వాడు తెల్లోడు, వాడు డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, వీడు గొప్పవాడు, వాడు గొప్ప పేదోడు, ఎన్నో ఉండి అన్ని ప్రాంతాల్లో ఉండి. మన భారతదేశంలో కూడా డబ్బు ఉండవాడికి కులం లేదేం లేదు. ఇక ఈ కులాన్ని పట్టించారు ఉండగాని, డబ్బు ఉండాలి ఎక్కడైనా కానీ. అందుకే డబ్బుతో కాదు మనం మనిషిని చూడాల్సింది. మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని దేవుని సృష్టిగా చూడాలి. మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుడు యేసుక్రీస్తు ఈ మనిషి కోసము, ఈ మనిషిలో ఉన్నటువంటి మతాన్ని తీసివేయటానికి, అహంకారాన్ని తీసివేయటానికి,
విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, సాతాను శక్తిని, వ్యాధిని, రోగమును, పాపము శక్తిని, శాపాన్ని అంతటిని తీసివేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే మనిషిని మనిషిగా చేయాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం దేవుని నమ్ముకొని కూడా మనుషులు అని మర్చిపోతాం. మనం దేవుని సృష్టి అని మర్చిపోతాం. దేవుడు పరిశుద్ధుడని, మంచివాడని, జీవం కలిగిన వాడని, కనికర సంపన్నుడని మర్చిపోతాం. ఆయన కనికరముతో ప్రజలను అందరినీ బాగు చేశాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. అది మాత్రమే కాదు కానీ ఇంకా దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది? యేసు 15వ అధ్యాయం మత్తయి సువార్త 15:29, మాథ్యూ చాప్టర్ 15:29 and 30. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్రమునకు వెళ్ళి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జనసమూహములు ఆయన యొద్దకు కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అంగహీనులైన మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల దగ్గర పడవేసి ఆయన వారిని స్వస్థపరచును. మోగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుట జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. మహిమ కావాలి దేవునికి. దేవునికి మహిమ, దేవునికి మహిమ. మార్కు సువార్త 6వ అధ్యాయం 56 వచ్చిన మార్కు చాప్టర్ 6:55. ఆ ప్రదేశములందంటితో పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూళ్ళలోను, గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెటూళ్ళలో ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధులలో వచ్చి వారిని ఆయన వస్త్రము చెంగు మాత్రము ముట్టనివ్వమని ఆయనను వేడుకొనుచు ఉండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీదకి మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలని. నువ్వు యేసయ్య సేవ చేస్తుంటే పల్లెల్లోకి వెళ్ళు, సంత వీధుల్లోకి వెళ్ళు. ఎస్టీస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, బడుగు వర్గాలు కానీ, అణగారిపోయిన వారు కానీ, హీనమైన స్థితిలో, నీచమైన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, అవమానం కూడా ప్రజల మధ్యలోనికి వెళ్ళి అవమానించబడి వెలివేయబడిన ప్రజల మధ్యలోనికి వెళ్ళి రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, కుష్టి వ్యాధులు కలిగినటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి సేవ చేయాలి. అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అక్కడిక్కడ ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు. నీ బొమ్మ చూసి మారు మనసు పొందరు ఎవరు కూడా, మాట మీద మారు మనసు పొందరు ఎవరు కూడా. ఒకవేళ పొందితే ఇట్లాగా వీటి ద్వారా ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా మంచిదే, చేయొచ్చు, ఇట్లా కూడా చేయొద్దానికి అంటలా. దీనితో పాటు అది కూడా చేయాలి. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే పంపించు. బైబిల్ అదే చెబుతుంది. మీరు వెళ్ళలేకపోతే పంపించండి. పంపించేవారు లేకపోతే ప్రకటించబడలేదు. ప్రకటించేవారు లేకపోతే విశ్వాసం ఉంచరు ప్రజలు. విశ్వాసం ఉంచకపోతే దేవుని దగ్గర రాలేరు. యేసు ప్రభు అని దేవుని దగ్గర రాలేరు. యేసు ప్రభుని గురించి ప్రకటించే వారిని పంపించాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. చిన్న చిన్న సేవ చేస్తున్న చిన్న చిన్న గ్రామాల్లో, పల్లెల్లో, ప్రాంతాలు చేస్తున్న సేవకులను గౌరవించండి పిల్లారా. వాళ్ళకి ఆసరాగా ఉండండి, వాళ్ళకి అండగా ఉండండి, వాళ్ళతో నిలబడండి, వాళ్ళ అవసరాలు గుర్తించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీరు ప్రేరేపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి సహకరించండి, వాళ్ళకి డొనేట్ చేయండి. అది దీవెన, నీకు ఆశీర్వాదం. అది అంతేగాని టిప్ టాప్గా ఉండి పెద్దగా గొప్పగా కనపడే కార్లు, బిల్డింగులు, అంతస్తులు చూపించుకుంటున్న అగ్రపేటాలని ఆశ్రయిస్తున్నటువంటి అగ్రపేటాలలో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు చూసేసి వీళ్ళే గొప్ప సేవకులు అంటే పిచ్చి పొరపాటు. అది సేవకులే కాదంటున్నా. కానీ దానికంటే ముఖ్యంగా యేసు ప్రభు మాదిరిని మనం అనుసరించుదాం. వాళ్ళు కూడా ఈ మాదిరిని అనుసరిస్తేనే సేవకులు వాళ్ళు. యేసయ్య మాదిరి, యేసయ్య చిత్తాన్ని చెయ్యాలి, తండ్రి చిత్తాన్ని చెయ్యాలి, తండ్రి క్రియలు చెయ్యాలి. తండ్రి క్రియలు ఇవి. మళ్ళీ ఎందుకు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తున్నానంటే తండ్రి క్రియలు ఇవి. దానికంటే ముఖ్యంగా మరి సువార్త ద్వారా ఎక్కువగా
ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు కంటే కూడా ముఖ్యంగా సువార్త. యేసు ప్రభు సువార్త కూడా ప్రకటించాడు. వాక్యాన్ని, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఉంది. ఆ వాక్యాలను చదవాలి తర్వాత He proclaimed the word of God, the kingdom of God. ఆయన సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా రాజ్య సువార్తను ప్రకటించాడు. అదే కదా చెబుతా ఉంది దేవుని వాక్యం మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో, 9వ అధ్యాయం 35వ వచనంలో మత్తయి సువార్త. Jesus went through all the towns and villages, teaching in their synagogues, proclaiming the good news of the kingdom and healing every disease and sickness. Healing every disease and sickness. When he saw the crowds, he had compassion on them because they were harassed. They were harassed. They were harassed and helpless like sheep without a shepherd. With great compassion, Jesus healed everyone, and he proclaimed and he taught with the people everywhere the kingdom of God. దేవుని రాజ్యం చెప్పాలండి. దేవుని గురించి చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలి, పరిశుద్ధత గురించి చెప్పాలి, ఆయన నీతి, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన పరలోకము సన్నిధి. దేవుని మహింపరచాలి, యేసయ్యను మహింపరచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నిజమైన క్రైస్తవుని యొక్క మాదిరి భూమి మీద. ఇదండి క్రీస్తు యొక్క మాదిరి. ఇది క్రీస్తుని వెంబడించటం. ఇది అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను నా తండ్రి యొక్క క్రియలే చేస్తా ఉన్నాను, నేను నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నా. ఐ వాంట్ టు డూ మై ఫాదర్స్ విల్. హల్లెలూయా. ఆయన చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన ఇష్టమే. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో కొంత లేఖనముల యందు మీకు జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దీని గురించి నేను మీకు చెప్పాను. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానలరు. మీకు జీవం కలగాలి, మీకు జీవం కలగాలి. Yet you refuse to come to me to have life. I do not accept glory from human beings. నేను మనుషుల వలన మహిమను పొందువాడను కాను. But I know you. I know that you do not have the love of God in your hearts. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. I have come in my Father's name and you do not accept me. But if someone else comes in his own name, you will accept him. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చినట్లు వారిని అంగీకరిస్తారు. వాళ్ళ నామములో, సొంత నామంలో వచ్చిన వాళ్ళు అంగీకరిస్తున్నారు. దేవుని పేరిట సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రజల్ని, సేవకులను అంగీకరించట్లేదు. లోకం అలాగుంది ఈ దినాల్లో. ఈ సహోదరి సహోదరుడా, నిజమైన సేవకుని గుర్తించు. ప్రయాసపడుతున్న సేవకుడున్నాడు, కష్టపడుతున్న సేవకుడున్నాడు. మన తెలంగాణలో, మన ఆంధ్రాలో పల్లెల్లోకి వెళ్ళి, వీధిలోకి వెళ్ళి సువార్త చేస్తున్న సేవకులు ఉన్నారండి ఎంతోమంది. మీరు కనుగొనండి. నిజమైనటువంటి దేవుని బిడ్డ అయితే నువ్వు దేవుని దీవిస్తే, ఆశీర్వదిస్తే, నీ ధనాన్ని వ్యర్థమైన స్థలములో, పనికిరానటువంటి చోట మీరు విత్తనాలు విత్తొద్దు. విత్తనాలంట దారి ప్రక్కన పండి అంట. కొన్ని విత్తువాడు విత్తుతూ ఉండగా, కొన్ని రాతి నెలల్లో పండి, కొన్ని ముళ్ళ పొదల్లో పండి. అట్లాగే వ్యర్థం కావద్దు నీ విత్తనాలు. నీ విత్తనాలు మంచి నేలలో పడ. దేవుని వాక్యానికి, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యానికి సంబంధించిన పోలిక అది. అయితే నీ ధనం కూడా కొన్నిసార్లు వ్యర్థమైన స్థలాలు, కొన్నిసార్లు నీ ధనాన్ని చెడు వ్యసనాలకు వాడుతున్నావేమో, వ్యర్థమైనటువంటి ఇచ్చలకి, తుచ్చమైనటువంటి ఇచ్చలకు వాడుతున్నావేమో నీ ధనాన్ని కూడా, నీ జీవితాన్ని, నీ సమయాన్ని కూడా.
అలాగే దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడటానికి కూడా నీ ధనాన్ని విత్తాలి. అద్వితీయ దేవుని వల్ల మెప్పును కోరక దేవుని యొక్కని వలన ఒకడు మెప్పు పొందొచ్చు మీరు ఎలాగ నమ్మగలరు? దేవుని వలన వచ్చే మెప్పుని కోరక ఒకని వల్ల ఒకడు మెప్పు పొందొచ్చు మీరు ఎలాగా నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుని మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరం మోపును. అతను నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మినడలు నా మాట ఎలాగో మీరు అతని లేఖనములను నమ్మనిడలా నా మాట ఎలాగో నమ్ముదురు అన్నట్టు. ఇది నేను దీని గురించి రేపు వివరిస్తాను మీకు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలు పిల్లారా, దేవుని చిత్తం ఏంటో ప్రార్థన చేయండి, అడగండి. దేవుని క్రియ ఏంటో అడగండి. యేసు ప్రభు అదే చేశాడు, నువ్వు నేను అదే చేయాలి. మనం నిజంగా ఇఫ్ వీఆర్ రియల్లీ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, లెట్ us do what he did. He did the Father's works. He did the will of Father. మనం కూడా అదే చేయాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా. ఓ పాట పాడదామా, ప్రభువుని ఆరాధించుదాం. ఈ రాత్రి కూడా దేవుని స్తుతించుదాం. దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఇంకా మనం పాట పాడుతూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్మ సన్నిధి మనం దర్శించి బలపరిచినట్లుగా. థ్యాంక్ యూ జీసస్. Let us worship the Lord. Praise the Lord. Hallelujah.
కరుణించుము పరిశుద్ధ ముక్కు పెట్టి పాపాలన్నీ తొలగించుము ఆడుదా కొనియాడుదా ఆడుదా నాట్యమాడుదా ఆడుదా కొనియాడుదా ఆడుదా నాట్యమాడుదా హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా అవును ప్రభా. సన్నిధానములో ప్రభా ఈ పరిశుద్ధమైనటువంటి సహవాసములో దేవా నీ చిత్తము చేయనట్లుగా నీ కార్యములను నీ క్రియలను ప్రభా నీ కార్యాలను ప్రభా నీ క్రియలను మేము చేయనట్లుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకై వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో మేము సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో మా రాష్ట్రాల కొరకు జిల్లాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా పల్లెల కొరకు ప్రార్థిస్తున్నాం. మా బంధువులు స్నేహితులు రక్త సంబంధులు తల్లిదండ్రులు సన్నిహితులు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా క్షేమముగా ఉండాలని దీవెనకరంగా ఉండాలని మరొకసారి మేము ఏకీవించి ప్రార్థిస్తున్నాము నాయన. కష్టములో ఉన్నవారు నష్టములో ఉన్నవారు దుఃఖములో వ్యాకులములో హరాస చేయబడుతున్న ప్రతి ఒక్కరు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు యేసు నామములో ఇప్పుడే విడుదల పొందుదురు గాక. హల్లెలూయా. ప్రతి వ్యాధి నుండి ప్రతి రోగము నుండి ప్రతి కష్టము నుండి దుఃఖము నుండి వ్యాకులము నుండి పేదరికము నుండి ప్రభువా ఆకలి దప్పికల చేత బాధపడుతూ హరాస చేయబడుతున్న అపవాది చేత నాయనా ప్రభువా తండ్రి బాధపరచబడుతున్న వారందరినీ కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశము బాగుపడును గాక, మా రాష్ట్రాలు బాగుపడును గాక, మా యొక్క పల్లెలు మా ప్రాంతాలు స్వస్థతతో శక్తితో స్వస్థత శక్తితో నింపబడి బాగుపడును గాక. కరోనా వ్యాధి వైరస్ నాశనం చేయబడును గాక. ప్రతి రోగము చేత వ్యాధి చేత ముఖ్యంగా ఈ దినాల్లో కరోనా భయముతో భీతితో తల్లడుతున్నటువంటి ప్రతి బిడ్డను కలవరపడుతున్న ప్రతి బిడ్డను నాయనా విడిపించమని ప్రార్థిస్తున్నాం. బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. రోగము వ్యాధి కష్టము నష్టము దుఃఖము వ్యాధులము యేసు నామములో గద్దించబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్స్ నాట్ గాడ్ in my name Jesus, but in the holy precious name of Jesus. యేసయ్య నామములో మాత్రమే అద్భుతం జరుగును గాక. యేసు నామం మాత్రమే కీర్తించబడును గాక. యేసు నామం మాత్రమే ఘనపరచబడును గాక. యేసు నామం మాత్రమే ప్రకటించబడును గాక. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ స్థలాల్లో ప్రభువా వ్యాధి రోగము బలహీనత చేత మనుషులు బాధపడుతున్నారు ఆ స్థలాలు తాకబడును గాక. నాయన ప్రతి నాయన దేశము నాయన ఏ దేశములో అమెరికాలోను ఇరాన్లోను ఇటలీలోను ప్రభువా ఫ్రాన్స్ అని స్పెయిన్ అని జర్మనీ నాయన యూకే ఇంగ్లాండ్ ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలు ప్రభువా యూరోప్ కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి నాయన మృతుల సంఖ్య వ్యాధి సంఖ్య అధికముగా ఉన్న ప్రాంతాలన్నీ యేసు రక్తము చేత తాకబడును గాక. మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రార్థించే వారు లేపబడుదురు గాక. ప్రకటించే వారు లేపబడుదురు గాక. ప్రతి ఇంటిలో ఒక సేవకుడు లేచును గాక. ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో భూమి మీద 750 పైగా ఉన్నటువంటి 750 కోట్ల పైగా ఉన్నటువంటి ఈ యొక్క జనాభాలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రభువా ఆ కుటుంబాలన్నీ కూడా యేసు నామములో తండ్రి నీ నామము గుర్తించినట్లుగా ప్రకటించు వారు లేపబడుదురు గాక. కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో సేవకుడిగా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి సేవకుడిగా లేపబడును గాక యేసు నామములో.
ప్రార్థించే వ్యక్తులుగా, స్తుతించే వ్యక్తులుగా, ఆరాధించే వ్యక్తులుగా కుటుంబాలు మార్చబడును గాక. నీ నామమును గుర్తించినట్లుగా, స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా దీవించండి ప్రభువా. మా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 8 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. కనీసం అన్నా కానీ ప్రభువా 1 కోటి కుటుంబాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఒక్కొక్క రాష్ట్రంలో 1 కోటికి పైగా ఇంటికి 4 నేర్చుకున్నా ప్రభువా. నాయన అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో అద్భుతం జరుగును గాక, ప్రతి ఇంటిలో అద్భుతం జరుగును గాక, ప్రతి గ్రామంలో అద్భుతం జరుగును గాక, ప్రతి బిడ్డ జీవితంలో వ్యక్తిగతంగా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి వాడే నాయన. ఆ కుటుంబానికి కానీ, ఆ వ్యక్తికి కానీ. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ప్రాముఖ్యమైన వాడే. ప్రతి స్త్రీలో, ప్రతి పురుషుల్లో యేసు నామములో అద్భుతము జరుగును గాకని ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడే స్వస్థత కార్యము జరుగును గాక, విడుదల కార్యము జరుగును గాక, రక్షణ కార్యము జరుగును గాక, మారు మనసు కార్యము జరుగును గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక, యేసు నామములో స్వస్థ శక్తితో నింపబడుదురు గాక, ప్రార్థించే వారు లేపబడుదురు గాక. ఎవరెవరి కుటుంబాల్లో వ్యాధి ఉందో, రోగం ఉందో కనుగొని వారి కొరకు ప్రార్థించేవారు, వారి స్వస్థ కొరకు ప్రార్థించేవారు, కరోనా వ్యాధిని గద్దించి స్వస్థత కార్యమును ప్రకటించేవారు లేపబడుదురు గాక ఇంటిలో నుండి యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, మేము కరోనాను పారద్రోలు కావచ్చు కానీ ప్రార్థించగలవు నాయన. స్తోత్రాలు. పారద్రోలు వాడు నీవే తండ్రి, నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. అద్భుతం చేయ దేవుడు నీవే, స్వస్థపరచే దేవుడు నీవే. ప్రార్థించేవారు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి అయ్యా. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత 7 రాష్ట్రాలు దీవించబడడం గాక. 6,50,000 నాయన పైగా ఉన్నటువంటి ప్రతి గ్రామం దీవించబడను గాక. యేసు నామములో 640 పైగా ఉన్నటువంటి ప్రతి నాయన జిల్లా దీవించబడును గాక. మా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైగా ఉన్నటువంటి నాయన ప్రజల్ని ఎంతో మంది నాయన లెక్కించలేకపోతున్నారు నాయన. అయ్యా, మనుషులు లెక్కలో లేరు నాయన. అట్టి వారు నీ లెక్కలో ఉన్నారు ప్రభువా, నీ దృష్టిలో ఉన్నారు నాయన. అట్టి స్త్రీని, అట్టి పురుషుడిని ఇప్పుడే ప్రభువా నీవు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బాగులేని వారి బ్రతుకులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మేము కుటుంబంతో ఏకీవించి ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యము వారి కుటుంబాలు, వారి జీవితాల్లో జరుగును గాక. నీవే ఆశీర్వదించమని, దీవించమని, మహిమపరమని ప్రార్థిస్తూ ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు చేస్తూ మాతో ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి జీవితాన్ని దీవించమని ప్రార్థిస్తూ, నీవే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, వారి సహాయమునై ఉండి వారిని దీవించమని ప్రార్థిస్తూ, ప్రభుత్వమని ప్రార్థిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మా కుటుంబాలు, మా సంఘాలు, క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా ప్రభువా, అందరూ నాయన, సంఘాలన్నీ కూడా నాయన నీ సంఘము నాయన, నీ సంఘము దీవెనకరంగా ఉండను గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామమును వెంబడించే ప్రతి బిడ్డ దీవెనకరంగా ఉండను గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి, సహవాసు, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ us and also worshiping with us our Lord Jesus Christ. Praise the Lord. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి we are continuing to pray for you and for your families, for your children in the name of Jesus. Thank you Lord. Hallelujah. రేపటి దినము కూడా 7:30 ఖచ్చితంగా మనం కూడుకుందాం. మళ్ళా దేవుని ఆరాధించుదాం, దేవుని మహిమపరుచుదాం, దేవుని సన్నిధిని ఘనపరచుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి అయిన జీవంతో, కృపతో ఆశీర్వదించి దీవించును గాక. May God bless you and your family and children with the heavenly incredible blessings. Hallelujah. Have a good night and have a good day. God bless you. Bye-bye. Praise the Lord.